అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. జనసేన పార్టీలో నేను చేరటం అనేది చాలా 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 ఆనందంగా ఉంది. అంటే సామాన్య మానవుడికి ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎక్కడికి పోవాలో తెలియనప్పుడు ఒకరు వచ్చారండి, ఆయన పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ఎప్పుడు మీతో ఉంటారు, మీ గురించి నిలబడతారు, మీ గురించి ఫైట్ చేస్తారు. ఆయన వెనకాల మేము ఉంటాము. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ రావటం, ఆయనతో కలవటం, ఈ పార్టీలు చేరటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ అన్న. చాలా ఒక మంచి హగ్తో ఎనర్జీ తీసుకొని నేను దీనిలో రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఓరన్న మాయన్న సీమలోని సిన్నన్న జనసేన జయ్యని జెండా ఎత్తు పవనన్న సయ్యని కథని తొక్కు. ఆట సహాయం ఏమైనా పనికొస్తుందేమో వాళ్ళకని చెప్పి నేను రావడం జరిగింది. సో నా మద్దతు తెలపడం జరిగింది. 2024 జానీ మాస్టర్ ఎలక్షన్లో ఏమైనా పోటీ చేస్తారా సార్? అది తెలియదు సార్. ఏ పార్టీ నుంచి ఇప్పుడు మద్దతు ఏ పార్టీ నుంచి ఇస్తున్నారు? ఏ పార్టీ నుంచి ఉంటుంది సార్ మద్దతు అనేది నేను ఇంకా దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను సార్. ఏంటంటే ప్రభుత్వాన్ని డిమాండ్ సార్ మీరు మళ్ళీ ఒక మాట మళ్ళీ చెప్తాను, పెట్టుకోండి సార్. రామ్ గోపాలమ్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం, జానీ మాస్టర్కి జగన్ గారు అంటే ఎంత ఇష్టం. సో ముందు ఏం జరుగుతుంది ఏంటనేది తర్వాత చెప్తాను నేను. వాళ్ళ న్యాయమైన కోరికలు కావాలి మీరు డిమాండ్ చేస్తున్నారు సార్. అవును 100% అండి డిమాండ్ చేస్తున్నాను కదండి. వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది రైట్, ఏదైతే ఉందో రైట్. నేను మా యూనియన్లోనే ఇంత పెద్ద బాధ్యతలు తీసుకొని ఇంటింటికి తీసుకుని వెళ్ళి వాళ్ళు పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా పెద్ద బాధ్యత. అదే ఒక పిల్లని చూసుకోవాలంటే ఎంత కష్టమో తెలుసు. సో అలాంటిది వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నారు. మళ్ళీ ఎప్పటికప్పుడు చూపిమని చెప్పి ఒక ఫోన్లు ఇస్తున్నారు. ఆ ఫోన్లు సిగ్నల్ ఉండదు, ఏముండదు. వాళ్ళకి ఇచ్చే ఫోన్స్ అలాంటివి కాబట్టి సిగ్నల్స్ ఉండవు. సో అప్పటికప్పుడు పెట్టాలని చెప్పి ట్రై చేస్తారు, పాపం అది దొరకదు. సో మీరు పని చేయట్లేదని చెప్పి అదొక ఇది వస్తుంది. ఏదైతే మధ్యలో ఉంటారు కదా సార్, పైన వాళ్ళు బాగుంటారు, కింద వాళ్ళు ఇది ఉంటారు సార్. మధ్యలో వాళ్ళు చేసేదానికి పైన వాళ్ళకి కింద వాళ్ళకి ఒక బ్రిడ్జి ఏర్పాటు చేస్తారు సార్. ఎప్పుడు ఏంటంటే కింద వాళ్ళు నమ్ముతారు, పైన వాళ్ళు 100% వాళ్ళు నమ్ముతారు. ఈ మధ్యలో బ్రిడ్జ్ చేస్తారు చూసారు సార్, వాళ్ళదే ప్రాబ్లం. సో వాళ్ళు కరెక్ట్ అయితే మిగతా అంతా బాగుంటుంది. ఇప్పుడు జనసేన తరఫున వచ్చారా లేకపోతే మీరు ఇండివిజువల్గా మద్దతు ఇచ్చేదానికి వచ్చారా చెప్పండి సార్. అది మీకు ఏమనిపిస్తుంది రాసుకోండి సార్. సార్ ప్రభుత్వం మీద నేను మాట్లాడేది ఏం లేదు సార్. సార్ కళ్ళ ముందు తెలుస్తుంది కదా సార్, ఆరోపణ ఎలా అవుతుంది సార్, వాళ్ళ ప్రాబ్లం తెలుస్తుంది కదా సార్, కళ్ళ ముందు తెలుస్తుంది కదా సార్. సార్ 11,000 అయింది సార్. సార్ 11,000 అయింది సార్. సార్ మీకు ఒక విషయం తెలుసా సార్, ఏదైనా ఇలాంటి చిన్న ఏదైనా పాలిటిక్స్ లాంటి ఇలాంటి ఏమంటారు నాటకాలు అయితే సార్ 2 రోజులు 3 రోజులు ఉంటుంది సార్. ఇన్ని రోజులు నడవదు సార్.